హలో స్టూడెంట్స్, ఇండియా పోస్ట్ నుండి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 జనవరి 2026కి సంబంధించిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ రిజల్ట్ చెక్ చేసుకోవాలి. మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ జీడీఎస్ అంటే గ్రామీణ దక్ సేవక్ పోస్టుకు సంబంధించిన ఫస్ట్ షార్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఈ లిస్ట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎం దక్ సేవక్ పోస్టులు సంబంధించిన అభ్యర్థులు అయితే ఉంటారు. సో ఒకసారి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ది షార్ట్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ అయిన లిస్ట్ ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి స్టూడెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1. Shortlisted candidate should get their documents verification at the divisional office of the division to which they are selected on or before March 23rd, 2026. అంటే డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని మీరు ఏదైతే డివిజనల్ ఆఫీస్ అయితే మీరు అప్లికేషన్ వేసేటప్పుడు పెట్టుకుని ఉంటారో అక్కడ అంటే మీరు ఆ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ద క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్. మీరు తీసుకెళ్తున్న డాక్యుమెంట్స్ 2 సెట్లు జిరాక్స్, ఒరిజినల్స్, దాంతోపాటు 2 ఫోటోలు తీసుకొని ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సీరియల్ నెంబర్, డివిజన్, ఆఫీస్, పోస్ట్ ఐడి, తర్వాత పోస్ట్ నేమ్ అంటే ఆ స్టూడెంట్కి ఏ పోస్ట్ అయితే వచ్చింది, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, తర్వాత పోస్ట్ కమ్యూనిటీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ స్టూడెంట్ది రిజిస్ట్రేషన్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే అతనికి 10th క్లాస్ 100%కి 100% అయితే వచ్చింది. సో ఇది సెలక్షన్ లిస్టు. ఇక మనం మాట్లాడుకుంటే ఈ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేటు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అందరూ తమకు సంబంధించిన డివిజనల్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. మార్చి 23, 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్టు అంటే డీవీ తీసుకొని వెళ్ళాలి. మీ డాక్యుమెంట్స్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 సెట్స్ ఆఫ్ ది జిరాక్స్ కాపీస్, తర్వాత 10th క్లాస్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి. ఐడి ప్రూఫ్ ఇవన్నీ తప్పకుండా తీసుకొని అయితే వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎలా జరిగింది అంటే జీడీఎస్ అంటే గ్రామీణ దక్ సేవక్ సెలక్షన్ లిస్టు పూర్తిగా 10th క్లాస్ మార్క్స్ మెరిట్ బేస్ ప్రకారంగా తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ లిస్ట్ అయితే తీసుకుంటారు. 10th క్లాస్ పర్సంటేజ్ ఆధారంగా మెరిట్ లిస్ట్ జనరేట్ అయితే చేస్తారు. ఓకేనా. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటి, ఇప్పుడు ఈ లిస్ట్లో మీ నేమ్ లేకపోయినా కూడా మీరేం పెద్ద టెన్షన్ పడాల్సింది అయితే ఏమీ లేదు. మళ్ళీ మనకి సెకండ్ లిస్ట్ అయితే వదిలే అవకాశాలు అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ లిస్టు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే వదులుతారు దాన్ని కూడా. ఓకేనా. సో మీరు ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చేసరికి నేను గూగుల్ డ్రైవ్లో వేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. మీరు అక్కడి నుంచి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అయితే వస్తూ ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.